హరే కృష్ణ. శ్రోతలందరికీ ఏకాదశి శుభాకాంక్షలు. ఆశ్వీజ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని ఇందిరా ఏకాదశి అని పిలుస్తారు. ఇందిరా ఏకాదశి ఈ నెల 13వ తారీఖు ఆదివారం ప్రారంభమవుతుంది. ఆ రోజంతా ఉపవాసం చేయాలి. ధాన్యం పప్పులు తినకూడదు. పెరుగు, పళ్ళు, వేరుశనగ పప్పులు, సగ్గు బియ్యంతో చేసిన ఫాస్టింగ్ ఫుడ్స్ తీసుకోవచ్చు. ఈ నెలలో పాలు త్రాగకూడదు, ఎందుకంటే చాతుర్మాసం చేసే వాళ్ళకి పాలు నిషేధం కాబట్టి పాలు త్రాగకూడదు. చాతుర్మాసం చేయకపోతే పాలు తీసుకోవచ్చు. సోమవారం 14వ తారీఖు ద్వాదశి పారాయణ ఉదయం 8:49 నుంచి 10 గంటల వరకు ఉంటుంది. ఆ సమయంలో ఫాస్టింగ్ బ్రేక్ చేయొచ్చు. ఇది విజయవాడ టైమింగ్స్ మాత్రమే. ఏకాదశి వ్రతం అంటే ఋషికేశునికి ఎంతో ప్రియమైంది. ఇందిరా ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉందని పురాణాల్లో తెలియజేస్తున్నారు. ఎవరైతే ఇందిరా ఏకాదశి వ్రతం ఆచరిస్తారో వారి పితరులు నరకలోకంలోనో అధోలోకంలో ఉంటే గనక వారు ఉత్తమ గతులు పొందుతారు. బ్రహ్మవైవర్త పురాణంలో శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుని సంవాద రూపంలో వర్ణించబడింది. ఒకనాడు ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుణ్ణి, శ్రీకృష్ణ గోవింద, ఆశ్వీజ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని ఏమని పిలుస్తారు? వ్రత కథ, వ్రత విధానం, వ్రత మహత్యం, వ్రతం చేయడం వలన కలిగే పుణ్య ఫలం విపులంగా వివరించమని వినయంగా ప్రార్థించాడు. శ్రీకృష్ణ భగవానుడు చిరునవ్వుతో ఇలా చెప్పడం ప్రారంభించాడు. ధర్మరాజా, మంచి ప్రశ్నే వేశావు. ఆశ్వీజ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని ఇందిరా ఏకాదశి అంటారు. పితృపక్షంలో వచ్చిన ఈ ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది. ఈ వ్రతం ఆచరించిన వారికి వాజపేయి యజ్ఞం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. పూర్వకాలంలో జరిగిన ఒక కథని గురించి చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలకించు అంటూ కథని ప్రారంభించాడు శ్రీకృష్ణ భగవానుడు. సత్యయుగంలో మాహిష్మతి నగరంలో పరాక్రమవంతుడైన ఇంద్రసేన మహారాజు ధర్మంగా, న్యాయంగా రాజ్యాన్ని పరిపాలించేవాడు. అంతేకాకుండా విష్ణు భక్తుడు, ఎల్లప్పుడూ భక్తిలోనే ఉంటూ ఉండేవాడు. ప్రజలు ఎటువంటి ఈతి బాధలు లేకుండా జీవిస్తున్నారు. రాజుగారిలాగానే ప్రజలు కూడా విష్ణువుని ఆరాధించేవారు. ఇంద్రసేన మహారాజు బంధుమిత్ర సపరివారంగా ఐశ్వర్యంతో ఆనందంగా జీవిస్తూ రాజ్యపాలన సమర్థవంతంగా నిర్వహించేవాడు. ఒకనాడు రాజు సభలో కూర్చుని ఉండగా ఆకాశం నుండి నారద మహర్షి దిగి ఇంద్రసేన మహారాజు సభలో ప్రవేశించాడు. రాజు నారద మహర్షిని చూస్తూనే సింహాసనం నుండి దిగివచ్చి దండ ప్రణామాలు ఆచరించి ఉచితాసనం మీద సుఖాసీనుణ్ణి చేసి అర్ఘ్య పాద్యాదులతో అర్చించాడు. ఆ తర్వాత నారద మహర్షి, రాజా, నీ రాజ్యం సుభిక్షంగా ఉందా? ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారా? నువ్వు నీ బుద్ధి కుశలతను ఉపయోగించి రాజ్యపాలన చక్కగా నిర్వహిస్తున్నావా? విష్ణు భగవానుడికి నిరంతరం సేవ చేస్తున్నావా అని కుశల ప్రశ్నలు అడిగాడు. ఇంద్రసేన మహారాజు నారద మహర్షి, నేను, నా పరివారం, నా ప్రజలు అంతా ఎంతో ఆనందంగా ఉన్నాం. విష్ణు భగవానుడి దయ వలన ఎలాంటి లోటు లేదు. సుకృతి కోసం నేను యజ్ఞ యాగాదులు కూడా నిర్వహిస్తున్నాను. కానీ మీరు నా దగ్గరకు రావటంలో విశేషం ఏమిటో తెలపండి అని వినయంగా పలికాడు. నారద మహర్షి, నీకు ఒక మహత్తరమైన సందేశం అందించడానికి వచ్చాను. ఒకరోజు బ్రహ్మలోకం నుండి నరకలోకానికి వెళ్ళాను. యమధర్మరాజు నన్ను చాలా గౌరవంగా ఆహ్వానించాడు. ఆయన ధర్మ నిరతిని పొగిడాను. నేను అక్కడున్న వారిలో ధర్మపరుడు, నిజాయితీపరుడు అయినటువంటి నీ తండ్రిని కూడా చూశాను. ఆయన నాతో, మహర్షి, మీరు నా కుమారుడికి సందేశాన్ని అందివ్వండి. నేను పూర్వజన్మలో ఏకాదశి వ్రత భంగం చేశాను. అందుకే నాకు నరకంలో ఈ కష్టాలు ప్రాప్తించాయి. ఆశ్వీజ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఇందిరా ఏకాదశి వ్రతం ఆచరించి ఆ రోజు శ్రద్ధ భక్తులతో శ్రాద్ధ కర్మలు నిర్వహించి ఆ వ్రత ఫలాన్ని నాకు ధారపోస్తే నేను ఈ నరకం నుండి ముక్తిని పొంది స్వర్గానికి వెళ్తాను అని మీ తండ్రి గారు తెలియచేశారు. ఇంద్రసేన మహారాజు, నారద మహర్షి, ఇందిరా వ్రతం ఎలా ఆచరించాలి? వ్రత విధానం తెలియజేయండి. నారదుడు, రాజా, ఆశ్వీజ మాసం కృష్ణపక్ష దశమి రోజున ప్రాతకాలంలో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని నదీ స్నానం చేసి శ్రాద్ధకర్మలు నిర్వహించు. పిండ ప్రదానం చేసి తర్పణాలు విడిచిపెట్టు.
ఏకభుక్తం చెయ్యి. రాత్రికి ఫలహారం తీసుకో. ఏకాదశి రోజున కూడా తెల్లవారుజామున కాలకృత్యాలు కానిచ్చి స్నానం చేసి శుచిగా శుభ్రంగా హృషికేశుని అర్చించు. ధూపదీప గంధ నైవేద్య పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించు. పూజకి ముందు స్వామి కేశవ, నేనీరోజు బంధుమిత్ర సపరివార సమేతంగా నిరాహార దీక్ష చేస్తాను. రాత్రికి జాగరణ చేస్తాను. బ్రాహ్మణులకి ఫలహారాలు అర్పిస్తాను. దాన ధర్మాలు చేస్తాను. నన్ను రక్షించు. నా తండ్రికి స్వర్గలోకం ప్రాప్తించాలని దీవించు అని సంకల్పం చేసుకోవాలి. ఆ తర్వాత సాలగ్రామ రూపంలో ఉన్న విష్ణు భగవానుడికి పూజ చేసి శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి. రాత్రంతా భగవంతుడి ముందు ధ్యానం చేస్తూ జాగరణ చెయ్యి. తెల్లవారి ద్వాదశి రోజు బ్రాహ్మణులను పండితులను పిలిచి దాన ధర్మాలు చేసి భోజనం పెట్టు. ఆ తర్వాత నువ్వు నీ బంధుమిత్ర సపరివార సమేతంగా మౌనంగా భోజనం చెయ్యి. ఇందిరా ఏకాదశి వ్రతం ఆచరించి వ్రత ఫలాన్ని నీ తండ్రికి ధారపోయి అప్పుడు అతను నరకలోకం నుండి స్వర్గానికి చేరుకుంటాడు అని చెప్పి నారదుడు అదృశ్యమయ్యాడు. ఇంద్రసేన మహారాజు నారద మహర్షి చెప్పినట్లు ఇందిరా ఏకాదశి రోజున వ్రతం చేసి వ్రత ఫలాన్ని తండ్రికి ధారపోశాడు. వెంటనే ఆకాశంలో నుండి పుష్పవర్షం కురిసింది. రాజుగారి తండ్రి గరుడ వాహనాన్ని అధిరోహించి విష్ణులోకాన్ని చేరుకున్నాడు. అంతేకాకుండా ఇందిరా ఏకాదశి వ్రత ప్రభావం వలన ఇంద్రసేన మహారాజు అంత్యకాలంలో తన కుమారునికి పట్టాభిషేకం చేసి తాను కూడా విష్ణులోకానికి చేరుకున్నాడు. పితృపక్షంలో వచ్చే ఏకాదశి వ్రతం ఎంత మహత్వపూర్ణమైందో విన్నారుగా. వారి వారి పితరులు ఎప్పుడో కాలం చేసిన వారైనా సరే కష్టాల నుండి బయటపడాలి అనుకుంటే ఈ వ్రతం తప్పకుండా అందరూ ఆచరించాలి. పితృదేవతలు తృప్తిపడి తన కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు. పితృదేవతలు ఆశీర్వదించటమే కాదు, కోపం వస్తే శాపం కూడా ఇస్తారు. అందుకనే వారిని ఎల్లప్పుడూ సంతోషపెట్టడానికి ప్రయత్నించాలి. మనం అర్పించే పిండోదకాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇందిరా ఏకాదశి వ్రత కథ విన్నవారు చెప్పినవారు కూడా దుఃఖాల నుండి బయటపడి బాధల నుండి కష్టాల నుండి విముక్తి పొంది ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను పొందుతారు. భక్తులందరూ హృషికేశుని ప్రీత్యర్థం మధురాతి మధురమైన నామ సంకీర్తన చెయ్యాలి. నామ జపం చెయ్యాలి. ఎక్కువ సమయాన్ని భక్తిలోనే గడపాలి. భగవద్గీత భాగవతం పారాయణ చేసుకోవాలి. శ్రద్ధాభక్తులతో విష్ణు భగవానుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన అనుగ్రహం పొందడానికి ప్రయత్నించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలా చేయడం వల్ల నా ఫ్యూచర్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని ముందుగానే మీకు అందుతూ ఉంటాయి. శ్రోతలందరికీ శుభవార్త. ఇప్పటి వరకు భగవద్గీత వీడియోలు చేశాను, మీ ముందుకు రాకుండానే చేశాను. మీ అందరూ ఎంతో బాగా ఆదరించారు. ఇప్పటి నుండి నేను లైవ్లోకి వస్తున్నాను అన్నట్లు ఛానల్ పేరు కూడా మారుతోంది. సచీమా టాక్స్ అని చెప్పి గోపీచరణ్ ఛానల్ కూడా ఉంటుంది. ఎప్పటిలానే మీ ఆదరాభిమానాలను కురిపిస్తారని ఆశిస్తూ మీ సచీమాత, ఇస్కాన్ డివోటీ. హరే కృష్ణ.